మా అందరి బంధువయ్య ఈ నెల 14 విడుదల కాబోతుంది. మీరందరూ నా ఇంతకుముందు ఆ నలుగురు కానీ మధుమాసం కానీ ఆదరించినట్టే ఇది కూడా ఆదరిస్తారని, మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రేరణ ఇస్తారని, శక్తినిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మెటీరియలిస్టిక్ వరల్డ్లో అంతా డబ్బే ప్రధానం, డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అనేటువంటి ఆలోచనలో బతుకుతున్న మనకి రీసెంట్ టైమ్స్లో ఒక చిన్న మార్పు సొసైటీలో వచ్చిందనేది ఇది ఇప్పుడున్న ప్రజెంట్ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఒక సోషల్ అవేర్నెస్, సాటివాడికి సహాయపడాలనే ఆలోచనలు ఉండటం, మనకి రీసెంట్గా వచ్చిన న్యాచురల్ కెలామిటీస్ కానీ వీటన్నిటికీ వీళ్ళందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందించి మన కర్నూలులో వరదలప్పుడు కానీ ఇంకొన్ని ఎటువంటి కష్టంలో ఎవరున్నా సరే ఒక ఉద్యమంలా నేటి యువత ముందుకొచ్చి హెల్ప్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి భావాలు ఉన్న ఒక యంగ్ హీరో, అంటే ఒక మన బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ యువకుడి ప్రేమ కథ ఇది. మనం ప్రేమ కథ అంటే మామూలుగా ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ప్రేమ కథ అంటాము, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ప్రేమ కథ అంటాము, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ప్రేమ కథ అంటాం. ఇది ఒక హ్యూమనిస్టిక్ బ్యాక్డ్రాప్లో మీరు చూడబోయే ఒక ప్రేమ కథ. అంటే దీన్ని థీమే పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం, ఇవే కదా నిజమైన పూజలు అనేటువంటి ఒక ఫిలాసఫీని చెప్తున్నట్టు కాకుండా అటువంటి ఆంబియన్స్లో అన్ని మంచి మనసున్న పాత్రలు, ఉన్నతమైన భావాలు, మనిషికి మధ్య ఉన్న రిలేషన్షిప్స్లో ఉండే ఆప్యాయతలు, ఈ నిలువులో మీరు ఒక మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ పొందుతారని చెప్పేసి సినిమా చూసిన వెంటనే ఒక గుడ్ ఫీల్ తోటి మీరు చాలా వార్మ్ పర్సన్ లాగా ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఈ నెల 14న మీ ముందుకు రాబోతుంది. ఆదరిస్తారని కూడా